విశాఖ తీరంలో రాజకీయ అలలు మళ్లీ ఎగిసి పడుతున్నాయి. భీమిలి నియోజకవర్గం నుండి 2 సార్లు విజయం సాధించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత అతని దారేటు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పుకొచ్చారు. అందులో ఒకరు అవంతి శ్రీనివాసరావు. రాజకీయ వర్గాల్లో చర్చ ప్రకారం తన రాజీనామా తరువాత తొలుత కూటమి వైపు వెళ్లే అవకాశాలను పరిశీలించినప్పటికీ అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు మరియు సామాజిక సమీకరణాలు ఆయనకు అనుకూలంగా లేవు. అలాగే ఆయన రాకను స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనకు గౌరవం మరియు రాజకీయ ప్రాధాన్యత లభించే చోటే ఉండాలని అవంతి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లాలో అవంతి శ్రీనివాసరావు రాజకీయంగా, సామాజికంగా బలమైన నాయకుడు. ప్రముఖ విద్యా సంస్థల అధినేతగా ఆయనకు ఆర్థిక బలం మరియు మంచి పట్టు ఉన్నాయి. దీనివల్ల ఆయన తిరిగి వైసీపీలోకి రావాలనుకుంటే పార్టీ అధిష్టానం స్వాగతించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయనకు తిరిగి భీమునిపట్నం ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందా అనేదే ఇప్పుడు ప్రధాన చర్చ. ప్రస్తుతం భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను ఉన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ పార్టీ వ్యవస్థ బలోపేతమైందని సమాచారం. ఈ క్రమంలో అవంతిని విశాఖపట్నం లోక్సభ స్థానానికి పరిశీలించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. విశాఖ పార్లమెంటు పరిధిలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. 2025లో వైసీపీ అధిష్టానం మజ్జి శ్రీనివాసరావును భీమిలి కోఆర్డినేటర్ గా నియమించింది. బొత్స కుటుంబానికి ఉన్న పట్టు మరియు చిన్న శ్రీను గ్రౌండ్ లెవెల్ వర్క్ వల్ల అక్కడ పార్టీ కేడర్ ఆయన వైపు మొగ్గు చూపుతోంది. దీనివల్ల అవంతికి భీమిలి అసెంబ్లీ సీటు దక్కడం సవాలుతో కూడుకున్న పని. విశాఖపట్నం ఎంపీ స్థానంలో కాపు ఓటర్ల ప్రభావం మెండుగా ఉంటుంది. అవంతి గతంలో అనకాపల్లి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటం, సామాజిక వర్గ బలం తోడవ్వడంతో వైసీపీ ఆయనను ఎంపీ అభ్యర్థిగా ప్రయోగించే అవకాశం ఉంది. ఎంపీ శ్రీ భరత్ విశాఖలో మంచి పట్టు సాధించారు. గీతం విద్యా సంస్థల వారసుడిగా ఆయనకున్న ఇమేజ్ ను ఢీ కొట్టాలంటే అదే స్థాయిలో విద్యా సంస్థలు మరియు ఆర్థిక వనరులు ఉన్న అవంతి సరైన పోటీదారు అని వైసీపీ భావిస్తోంది. జనసేన లేదా టీడీపీలోకి అవంతి వెళ్లాలనుకున్నా అక్కడ ఇప్పటికే ఉన్న స్థానిక నేతలు ఆయన ఎంట్రీని అడ్డుకునే అవకాశం ఉంది. అందుకే వైసీపీ ఆయనకు సురక్షితమైన ఆప్షన్ గా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూటమి తరపున ప్రస్తుత ఎంపీ శ్రీ భరత్ మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. శ్రీ భరత్, అవంతి ఇద్దరు విద్యా సంస్థల అధినేతలు కావడంతో పాటు ఆర్థికంగా బలమైన వారు కాబట్టి వీరిద్దరి మధ్య పోటీ జరిగితే అది అత్యంత ఆసక్తికరంగా మారుతుంది. మొత్తానికి విశాఖ రాజకీయాల్లో అవంతి శ్రీనివాసరావు భవిష్యత్తు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాటను నిజం చేస్తూ అవంతి శ్రీనివాసరావు తన రాజకీయ చదరంగంలో ఎలాంటి ఎత్తుగడలు వేయబోతున్నారో చూడాలి.